జీవిత బీమా రంగంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ బీమా కంపెనీ అండి. వీరు ఇటీవలనే బీమా సఖీ అని మహిళా కెరీర్ ఏజెంట్ పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టారనమాట. ఈ పథకాన్ని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 10th క్లాస్ కానీ పాస్ అయినట్లయితే ఈ పథకం కింద జాయిన్ కావచ్చు అనమాట. ఈ పథకంలో జాయిన్ అయిన తర్వాత వీరికి ఒక 3 సంవత్సరాల పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. స్టైఫండ్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇయర్స్ టైంలో వారు ఎల్ఐసి యొక్క పథకాలను ప్రచారం చేస్తూ కొంతమందిని ఈ పాలసీల కింద జాయిన్ చేయించాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 ఇయర్స్ అంటే టార్గెట్లో అంత ఒత్తిడి అయితే ఉండదు. బ్రాంచ్లో మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. దరఖాస్తుతో పాటు అవసరమైతే ట్రైనింగ్ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి నుండి దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఏదో ఒక విధంగా కొన్ని ఫలితాలు లేదా లాభాలు అనేవి అందాలని చెప్పి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. 3 ఇయర్స్ తర్వాత మనం కావాలి అనుకుంటే ఎల్ఐసి ఏజెంట్గా కెరీర్ కొనసాగించవచ్చు, లేదంటే అక్కడ మనం డ్రాప్ అయిపోవచ్చు అనమాట. ఒకటండి, దీంట్లో మాత్రం మహిళలే అర్హులు అనమాట. ఇంకొకటి కొన్ని షరతులు అనేవి ఉంటాయన్నమాట. ఈ షరతులన్నీ కూడా మనకి బ్రాంచ్లో తెలియజేస్తారు. లేకపోతే www.lic india.in అనే వెబ్సైట్ కానీ మనం సందర్శించినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పటికే మనకు తెలుస్తుంది దేశంలో చాలామంది ఈ సఖీ పథకంలో బీమా సఖీ పథకంలో పాల్గొనడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే బీమా అనేది అత్యంత అవసరం. ప్రతి ఒక్కరు కూడా బీమా తీసుకోవాల్సిందే. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి వ్యాపారం చేయడం అనేది మనకి సులభమే. ఎందుకంటే బీమా అనేది అవసరమే, దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే అది ప్రమాదాల వల్ల కావచ్చు, లేదా అనారోగ్యం గురి కావడం వల్ల కావచ్చు, లేదా రిటైర్మెంట్ భయంతో కావచ్చు, వివిధ కారణాల వల్ల ప్రజలందరూ కూడా బీమా తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎల్ఐసి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి మనం ప్రచారం చేస్తూ ఎల్ఐసి వారికి వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసినట్లయితే మనకి కమిషను, స్టైఫండ్ 2 వస్తాయి. కాబట్టి దగ్గరలో ఉన్న బ్రాంచ్ విజిట్ చేయండి.